హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, చాలా మూవీస్ లో ఇలా చూపిస్తున్నారు, ఒక అబ్బాయి లేదా అమ్మాయి ఫస్ట్ టైం చూసుకున్నప్పుడే ప్రేమలో పడిపోతున్నారు అని. ఓకే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడగానే ఇంప్రెస్ అయిపోతే దీన్ని మనం నిజంగానే లవ్ అనొచ్చా, లేదా ఇది జస్ట్ అట్రాక్షన్ మాత్రమేనా? సో ఎస్ ఫ్రెండ్స్, దీని గురించి మనం ఇవాటి ఎపిసోడ్ లో మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలానే ఒక అబ్బాయి ఒక అమ్మాయిలో లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయిలో ఏ క్వాలిటీస్ ని చూసి అట్రాక్ట్ ఆర్ ఇంప్రెస్ అవుతారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని మొదలు పెట్టేద్దాం. ఫ్రెండ్స్, వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న స్టోరీ షేర్ చేయాలి అనుకుంటున్నా. నేను ఇంకా నా ఫ్రెండ్ రోజు అలా బయటికి వెళ్లేవాళ్ళం. అలా బయటికి వెళ్ళినప్పుడు రోజు మాకు కొత్త కొత్త అమ్మాయిలు కనిపించేవారు. సో అప్పుడు నా ఫ్రెండ్ రోజు అనేవాడు, అరే యార్, ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఈ అమ్మాయిని నేను నిజంగా ప్రాణంగా ప్రేమిస్తున్నా అని అనేవాడు. అండ్ ఫ్రెండ్స్, ఇలా రోజు అనేవాడు. ఇందులో ఎంత నిజం ఉంది? ఒక వ్యక్తికి రోజు ప్రేమ పుడుతుందా? అది కూడా ట్రూ లవ్? అబ్సల్యూట్లీ నాట్. యంగ్ ఏజ్ లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇది కామన్ గా జరుగుతుంది. సో దీన్ని మనం లవ్ అని అనలేం. ఇది 99.9% జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎదుటి వారి స్టైల్ కి, మాట్లాడే విధానానికి లేదా ఇంకా వేరే ఏదైనా ఒక క్వాలిటీకి అట్రాక్ట్ అవుతారు. అండ్ దీన్ని వాళ్ళు లవ్ అనుకుంటారు. సో మీరు ఇప్పుడు ఇలా అనొచ్చు, సో లవ్ కూడా ఇలానే పుడుతుంది కదా, ఎదుటి వారిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ని చూసే లవ్ పుడుతుంది కదా అని మీరు అనొచ్చు. కానీ దీనికి ఆన్సర్ ఇవ్వడానికి ఒక ఫ్యాక్ట్ చెప్తా వినండి. మీకు తెలుసా, ఇండియాలో లవ్ మ్యారేజ్ ఒక ట్రాక్ రికార్డ్ ఎంత వరస్ట్ గా ఉందో? మన ఇండియాలో లవ్ మ్యారేజెస్ ఎక్కువ రోజులు ఉండవు. అసలు ఎందుకు? ఎక్కువ శాతం లవ్ మ్యారేజెస్ ఒక పాయింట్ కి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయిపోతున్నాయి. సో మన ఇండియాలో ఎక్కువ శాతం లవ్ మ్యారేజెస్ యంగ్ ఏజ్ లోనే కనిపిస్తాయి. ఎందుకంటే ఈ ఏజ్ ని ఏజ్ ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటారు. సో అందుకే అమ్మాయి అయినా అబ్బాయి అయినా లవ్ అంటే ఏంటో తెలియకుండానే అట్రాక్షన్ ని లవ్ అని అనుకుంటున్నారు. అండ్ ఒకరిని ఒకరు లైఫ్ పార్ట్నర్ గా డిసైడ్ అయిపోతున్నారు. బట్ ఇది లవ్ కాదు, జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. ఇది ఏదో ఒక పాయింట్ వరకు వెళ్ళి ఎండ్ అయిపోతుంది. అండ్ ఒకరికి ఒకరు బోరింగ్ గా అనిపిస్తారు. ఇద్దరి మధ్యలో ఉన్న ట్రస్ట్ బ్రేక్ అయిపోతుంది. అండ్ డివోర్స్ వరకు కూడా వెళ్తారు, లేదా ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఎక్కడైతే ట్రస్ట్ ఉండదో అక్కడ లవ్ ఉండదు. ఎందుకంటే కేవలం ట్రస్ట్ మాత్రమే రెండు మనసులని కల్పించుతుంది. అండ్ సెకండ్ పాయింట్, లవ్ లో ఎప్పుడు కూడా ఎవ్వరూ బోర్ అవ్వరు. నిజమైన లవ్ ఉంటే అది ఎన్ని సంవత్సరాలైనా కొంచెం కూడా మారదు. అండ్ ఇప్పుడు మీలో చాలా మంది ఇలా అంటారు, చాలా చోట్ల చూపిస్తున్నారు కదా, ప్రేమ పుడితే నిద్ర రాదు అని. సో మేము కూడా ఒక అమ్మాయిని చూసిన తర్వాత మాకు నిద్ర రావట్లేదు, ఇది లవ్ కాదా అని మీరు అనొచ్చు. ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్ లో మీ మనసు కాదు, మీ బ్రెయిన్ లో ఉన్న కెమికల్స్ మ్యాటర్ చేస్తాయి. ఎప్పుడైతే ఒక పర్సన్ ఒకరిని చూసి అట్రాక్ట్ అవుతాడో అప్పుడు కొంతసేపు వరకు తన ఫీలింగ్స్ చాలా ఇంటెన్స్ అయిపోతాయి. అండ్ ఆ పర్సన్ ఎక్కువ యాంగ్జైస్ అయిపోతాడు. అండ్ దానివల్ల మన బ్రెయిన్ లో ఎక్కువ మొత్తంలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. అండ్ దీనివల్ల నోరోఫెరనిన్ అనే హార్మోన్ ఎక్సెస్ గా మన బాడీలో రిలీజ్ అవుతుంది. అండ్ దానివల్లే మనకి ఏం తినాలి అనిపించదు, ఏం తినకపోయినప్పుడు అల్టిమేట్లీ నిద్ర కూడా రాదు. అండ్ మనం దీన్ని లవ్ అని ఫీల్ అయిపోతూ ఉంటాం. సో నాకు తెలిసి మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, లవ్ అండ్ అట్రాక్షన్ మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. బట్ ఫ్రెండ్స్, మీరు ఒకరిని చూడగానే వాళ్ళు మీకు నచ్చారు, మీది ఇప్పుడు అట్రాక్షన్ అయినా లవ్ అయినా, మీకు ఎదుటి వారిని చూడగానే ఏ ఫీలింగ్ అయితే వచ్చిందో అదే ఫీలింగ్ మీ ఎదుటి వారికి మిమ్మల్ని చూడగానే రావాలి అనేం లేదు కదా. సో మీరు ఆ స్పెషల్ పర్సన్ మనసులో చోటు సంపాదించాలి అంటే మీరు కొన్ని స్టెప్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు కొన్ని స్టెప్స్ చెప్తాను. ఆ స్టెప్స్ ఫాలో అయిన తర్వాత మీరు ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా ఎవ్వరు మిమ్మల్ని ఇప్పటి నుండి ఇగ్నోర్ చేయరు. వాళ్ళ మనసులో అండ్ మైండ్ లో మీరే ఉంటారు. అన్నింటికన్నా ముందు బేసిక్ పర్సనాలిటీ రిలేటెడ్ థింగ్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అందులో 2 థింగ్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ ఎక్స్టర్నల్, సెకండ్ థింగ్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ థింగ్స్ గురించి చెప్పాలంటే అబ్బాయిలు లాంగ్ హెయిర్, వెల్ బాడీ షేప్డ్, వెల్ గ్రూమ్డ్, హై పీస్డ్ అండ్ బ్రీతీ క్వాలిటీ వాయిస్ ఉన్న అమ్మాయిలకి ఈజీలీ అట్రాక్ట్ అవుతారు. అండ్ అమ్మాయిలకి వెల్ గ్రూమ్డ్, గుడ్ లుకింగ్, హెల్దీ, వి షేప్డ్ బాడీ ఉన్నవారు, షార్ప్ చిన్ ఉన్నవారు నచ్చుతారు. ఎక్స్టర్నల్ లో మీరు సింపుల్లీ హైజీన్ ని మెయింటైన్ చేస్తే చాలు. అండ్ ఇంటర్నల్ క్వాలిటీస్ విషయానికి వస్తే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సేమ్ క్వాలిటీస్ ఉన్న వారినే కోరుకుంటారు. లైక్ ఎదుటి వారి ఫీలింగ్స్ ని అర్థం చేసుకునేవారు, ట్రస్ట్ చేసేవారు, కైండ్ నేచర్ ఉన్నవారు, డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కూడా తోడుండేవారు, ఇలాంటి వారిని కోరుకుంటారు. సో ఈ క్వాలిటీస్ ప్రతి ఒక్కరిలో ఉండాల్సిందే. బట్ ఇప్పుడు చెప్పే క్వాలిటీస్ డెఫినెట్లీ మీలో ఉండాలి. బీ కాన్ఫిడెంట్. అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సపోజ్ మీకు ఒక అమ్మాయి నచ్చింది అండ్ మీరు తనతో మాట్లాడాలి అనుకుంటున్నారు, బట్ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు తనతో మాట్లాడడానికి. సో మీ కథ ఎలా ముందుకు సాగుతుంది? సో అందుకే మీరు ఫస్ట్ స్ట్రాంగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవాలి. దానికోసం మీరు డైరెక్ట్ గా మీ ఎదుటి వారి దగ్గరికి వెళ్లి ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడండి. మీ మాటలతో తనని కన్విన్స్ చేయండి. అండ్ మీ మాటలు ఎలా ఉండాలంటే నెక్స్ట్ టైం మీరు తన దగ్గరికి వెళ్లి మాట్లాడకపోయినా తనే మీ దగ్గరికి వచ్చి మాట్లాడేలా ఉండాలి.
గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఈ క్వాలిటీ డెఫినెట్లీ ప్రతి అబ్బాయిలో ఉండాల్సిందే, ఎందుకంటే ప్రతి అమ్మాయికి కూడా గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అబ్బాయి అంటే చాలా ఇష్టం ఉంటుంది. తను మాట్లాడుతుంటే ఏదో ఒక టైంలో స్వీట్ గా నవ్వించే అబ్బాయిని ప్రతి అమ్మాయి కూడా ఇష్టపడుతుంది. సో గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని బిల్డ్ చేసుకోండి. బీ కైండ్. ప్రజెంట్ సిచ్యుయేషన్ లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళలో వారే ఉంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ ఏదైనా హెల్ప్ అడిగితే వాళ్ళతో రోడ్లీ బిహేవ్ చేస్తున్నారు. సో మీరే చెప్పండి, ఇలాంటి వారితో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటారా? ఇలాంటి వారిని ఎవరైనా ప్రేమించాలి అనుకుంటారా? సో అందుకే మీరు కైండ్ గా ఉండాలి. మీరు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళతోనే కాదు, ప్రతి ఒక్కరితో కైండ్ గా ఉండాలి. ఎందుకంటే కైండ్నెస్ ఏం పని కాదు ఒక్కసారి చేసి ఇదిలేసేదానికి. ఇది ఒక క్వాలిటీ. దీన్ని మీరు తప్పకుండా మీ లైఫ్ లో యాక్సెప్ట్ చేయాల్సిందే. బీ రియల్. ప్రతి ఒక్కరు ప్రస్తుతం కాస్ట్లీ హోటల్స్ కి వెళ్తున్నారు అండ్ ఫొటోస్ ద్వారా పబ్లిక్ కి చూపిస్తున్నారు వాళ్ళ స్టేటస్ చాలా హై లెవెల్లో ఉంది అని. ఎదుటి వారికి చూపించడానికి కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నారు. అమ్మాయిలు కొంచెం అందంగా కనిపించకపోతే చాలు చాలా మేకప్ వేసి కవర్ చేసేస్తున్నారు. సో మీరు ఒకటి చెప్పండి, మీరు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళకి రెడ్ కలర్ అంటే ఇష్టం అండ్ తన కోసం మీరు రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నారు, కానీ మీకు ఆ షర్ట్ అస్సలు సూట్ అవ్వలేదు. సో మీరు ఇష్టపడేవారు సూట్ అవ్వని డ్రెస్ లో మిమ్మల్ని చూసి ఇష్టపడతారా? లేదు కదా. సో అందుకే ఎదుటి వారికి ఏది ఇష్టం అది వేసుకోకండి. మీకు ఏది ఇష్టం, ఏది సూట్ అవుతుందో అది వేసుకోండి. అప్పుడే మిమ్మల్ని మీ ఎదుటి వారు నోటీస్ చేస్తారు. అండ్ లైఫ్ లో మీ రియల్ ఇమేజ్ ని ఎదుటి వారికి చూపించండి, ఫేక్ ఇమేజ్ ని కాదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచం ఎంత ఫేక్ అయిందంటే కేవలం కొంతమందికి మాత్రమే వాళ్ళ రియల్ ఇమేజ్ అంటే నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి, ఏదైతే తక్కువగా ఉంటుందో అదే యూనిక్ గా ఉంటుంది. సో గాయస్, ఈ వీడియో మీకోసం చాలా రీసెర్చ్ చేసి చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.